మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. माता की मातरम मातरम जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం కూటమి ఐక్యత అందరికీ నమస్కారం ఈ యొక్క అటల్ మోడీ సుపరిపాలన యాత్రని మీ అందరికీ తెలియజేస్తూ తప్పనిసరిగా రాబో కాలంలో అటల్ జీ కేవలం విగ్రహం వాడవాడలా విచ్చలవిడిగా పెట్టాలని అనుకోవటం లేదు. ఒక విగ్రహం తప్పనిసరిగా ప్రతి జిల్లాలో ఉండాలి. ఏ స్ఫూర్తి ఏ ప్రేరణకి ఆయన నిలబడ్డారో ఆ వ్యక్తిత్వానికి సంబంధించిన ఆలోచన ప్రజలు తప్పనిసరిగా అటల్ జీని చూస్తే చేతులెత్తి దండం పెట్టుకునే విధంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నారు. అవునా కాదా అని అడుగుతున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా అదే విధంగా జోహార్లు అర్పిస్తున్నారు. కనుక అటువంటి గొప్ప వ్యక్తిత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారిది. అలాగే దేశాన్ని నడిపిస్తున్న ఇవాళ నరేంద్ర మోడీ గారి, అలాగే మన రాష్ట్రాన్ని నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి. కనుక వీళ్ళందరి యొక్క అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు రాబో 25వ తారీఖు సుపరిపాలన దివస్ కి పెద్ద ఎత్తున చేయడానికి అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయనకి గొప్ప నివాళులు అర్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా యొక్క బస్సు తిరుగుతుంది. ఆ విధంగా మీ అందరూ కూడా అన్ని ప్రాంతాల ప్రజల్ని కలుస్తాం. మీ అందరూ కూడా ఇంతసేపు అయినా కూడా సావధానంగా విన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా రాబో కాలంలో వికసిత భారతం డెవలప్డ్ ఇండియా జరగాలి. కనుక వీళ్ళ యొక్క స్ఫూర్తి అటల్ మోదీ సుపర పరిపాలన గురించి పెద్ద బహిరంగ సభ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనాలకు పుట్టిన పార్టీ ఇది. మరి అందరూ ఏదో మతతత్వ పార్టీ అని కొంతమంది ఏడుపులు ఏడుస్తుంటారు. నాయన మైనార్టీస్ కు రాజ్యాంగ పరంగా హక్కులు ఇచ్చారు. పెద్దలు కూడా చాలా ఆలోచించి మెజారిటీ వర్గాన్ని కూడా న్యాయం చేయాలనే రీతిలో ముందుకు తీసుకుపోతున్నారు భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ ఈ యాత్ర ముఖ్యంగా 100 సంవత్సరాలు వాజ్పేయి పుట్టిన సంవత్సరం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని అటల్ మోదీ సుపరిపాలన యాత్రగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి చేసిన మార్గాన్ని మోదీ గారు ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఒక దృష్టి పెడితే మోదీ గారు నేషనల్ హైవేస్ రెవల్యూషన్ గా తీసుకొని వస్తున్నారు. ప్రతి పట్టణానికి ప్రతి విలేజ్ కు కనెక్షన్ వచ్చే విధంగా రోడ్లు తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు చూసేది మనకు చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా కనపడుతుంది. అది మోదీగా వాజ్పేయి గారు ప్రవేశించిన ఈ నేషనల్ హైవే స్కీమ్ ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాగే మోదీ గారు దేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో కీర్తి వచ్చే విధంగా భారతదేశం యొక్క కీర్తి పెరగటము, భారతీయుల గౌరవాన్ని పెంచే దిశలో ముందుకు వెళ్తున్నారు. వారి పరిపాలన, వాజ్పేయి పరిపాలన కానీ మోదీ గారి పరిపాలన గురించి కానీ మనం ప్రజల్లో తీసుకుపోయి ప్రజలు కూడా అంకిత భావంతో పార్టీకి సహకరిస్తూ పోతుంటే ఇంకా ఎక్కువ పనులు ఎక్కువ సేవ చేసే విధానంలో ముందుకు పోతారని తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీతో సంబంధాలు ఉన్నందున భారతీయ జనతా పార్టీ మన ప్రాంతానికి, నేను పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు దేశంలో 90,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నేషనల్ హైవేస్ ఖర్చు పెడితే 30,000 కోట్లు 35,000 కోట్లు మన ఆంధ్రాకు, 20,000 కోట్లు మన తెలంగాణకు అంటే తెలుగు ప్రజలకు, అంటే ఆల్మోస్ట్ 50% ఫండ్స్ 2 సంవత్సరాలు అలా తీసుకురావటం జరిగిందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మరి భారతీయ జనతా పార్టీ సహకారం మన కర్నూలు రైల్వే స్టేషన్ చూడొచ్చండి. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని చెప్పచ్చు, కానీ మనం కళ్ళతో చూసే ప్రాజెక్టు చెప్తున్నాను. రైల్వే స్టేషన్ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరుగుతా ఉంది, అది చూడొచ్చు. మరి సుపరిపాలన రైల్స్ మీరు చూస్తూనే ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నది టైమింగ్స్, ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవి చెప్పుకుంటూ పోతుంటే చాలా టైం పడుతుంది.
మీ అందరికి మరీ మరీ చెప్పేది ఏమంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వ కూటమిలో ఒక భాగస్వామిగా ఉంటూ ఇప్పుడుంటే కూటమి నాయకులు మంత్రివర్గము వాళ్ళందరూ ప్రజలకు సేవ చేసే దిశలో ముందుకు పోతున్నారు. మీ అందరికి మరీ మరీ చెప్పేది ఏమంటే ఆదోని ఒకటి జిల్లా హెడ్ క్వార్టర్ అడుగుతున్నారు ఆదోని ప్రజలు. దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకొని పోయే దిశలో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనకు సెన్సస్ జరుగుతుంది. సెన్సస్ జరిగినప్పుడు కర్నూలు పాత జిల్లాలో 3 ఎంపీ పార్లమెంటరీ వచ్చే విధంగా ఉంటుంది. ఒక్కొక్క పార్లమెంటుకు జనరల్ గా జిల్లా చేయాలనేది ఒక ప్రతిపాదన ముందు నుంచి ఉన్నది. ఆ ప్రతిపాదన వచ్చినా మనకు ఆధునిక జిల్లా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాం. అలాగే పెద్ద తుమ్మలం మండల్ హెడ్ క్వార్టర్ అడుగుతున్నారు. అది కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించి ముందుకు తీసుకోబోయే దిశలో ఎన్డీఏ ప్రభుత్వం కూటమితో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మాతాకి రాయలసీమ గడ్డ మీద నుంచి నినాదాలు ఇంత బలహీనంగా వస్తేలాగా భారత్ మాతాకి. మాట్లాడే ముందు నాకు అటల్ బిహారీ వాజ్పేయి గారికి కర్నూలుకి ఉన్న ఒక చిన్న సంబంధం గురించి చెప్పాలి. నేను చిన్న వయసులోనే 93లోనే ఢిల్లీకి వెళ్ళిపోవడం, ఆ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారితో సన్నిహితంగా ఉండే అవకాశం కలగడం పెద్దల కారణంగా, వెంకయ్యనాయుడు గారి కారణంగా. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నాటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీగా ఉండడం, తర్వాత వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే అప్పటి జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు గారికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉండడం కారణంగా చాలా సంవత్సరాలు వారి దగ్గర నుండి చూసే అదృష్టం నాకు కలిగింది. అది మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. రెండవది, కర్నూలుతో సంబంధం ఏంటంటే వారు 2018లో కీర్తిశేషులు అయిన తర్వాత ఆ చిట్టి బస్టాండ్ అస్థికలని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా ఇక్కడ పవిత్ర తుంగభద్ర నదిలో కలిపే బాధ్యతను నాకు ఆనాడు పార్టీ అప్పగించింది. కర్నూలు జిల్లాలకు సంబంధించిన అనేక మంది పార్టీ కార్యకర్తలు కలిసి ఆనాడు సంఘకల్ప్ అనుకుంటాను, తుంగభద్ర సంకల్ప్ బాగ్ దగ్గర వెళ్ళి వారి అస్థికల్ని పవిత్ర తుంగభద్రలో కలిపే అవకాశం కూడా నాకు కలిగింది. ఇవాళ యాత్ర ఎందుకు చేస్తున్నాం? నెంబర్ 1, అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి చేసుకుంటున్నాం. యాత్ర వల్ల మేము ఏం సాధించాలనుకుంటున్నాం? అటల్ బిహారీ వాజ్పేయి గారి మహోన్నత వ్యక్తిత్వం గురించి, నిష్కలంక రాజకీయ జీవితం గురించి, వారి వాగ్దాటి గురించి, వారి రాజనీతిజ్ఞత గురించి, నేషన్ ఫస్ట్ కన్విక్షన్ గురించి మనం మాట్లాడుకుంటాం. సరే, వాటి వల్ల మనకు తెలిసింది కదా వాజ్పేయి గారి గురించి, జీవితం గురించి మేము చిన్నప్పటి నుంచి విన్నాం. ఈ దేశంలో, స్వాతంత్ర భారతదేశంలో అంత పెద్ద నాయకుడు మళ్ళీ ఇంకోటి పుట్టలేరు. అది గ్రామీణ ప్రాంతం కానీ, పట్టణ ప్రాంతం కానీ, అది బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ అందరి సంక్షేమం గురించి ఆలోచించిన వ్యక్తి అయినా మరి వారి గురించి తెలిసి ఎందుకు మళ్ళీ వాళ్ళ యాత్ర చేసుకుంటున్నాం? యాత్ర ఎందుకు చేస్తున్నామంటే ఒక మహనీయుడు ఒక మార్గం చూపిపోయాడు, తర్వాత అనుసరణీయమైన మార్గాన్ని చూపాడు. ఆ అనుసరణీయ మార్గంలో నడుస్తూ ఏ ఆశయాల కోసమైతే సుదీర్ఘ కాలం పాటు అటల్ బిహారీ వాజ్పేయి గారు 56 సంవత్సరాల పాటు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉంటూ 10 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికై 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై మొత్తం 12 సార్లు లోక్సభ సభ్యుడిగా ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కటక్ నుంచి అటక్ దాకా, ఈశాన్య భారతం నుంచి దక్షిణాది దాకా ప్రతి చోట తిరిగి ఆనాడు ప్రజలతో మమేకమే ప్రజల సమస్యల గురించి, రైతాంగ సమస్యల గురించి, వ్యవసాయ ఇబ్బందుల గురించి, యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య గురించి, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ కారణంగా వేలుకుపోయిన అవినీతి గురించి ఆనాడు ఆయన అన్ని చూశాడు, దగ్గరగా ఉన్నాడు కాబట్టి సమస్యల్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి తర్వాత ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ సమస్యల్ని తీర్చే దిశగా ప్రయత్నం చేశాడు. 6 సంవత్సరాల్లో ఒక వాజ్పేయి ఎరా అంటే ఒక గోల్డెన్ ఎరా లాగా ఒక పారదర్శకమైన ప్రజారంజకమైన పాలన అందించి కేవలం ఆర్థిక ప్రగతి సాధించడమే కాకుండా అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల జీవన ప్రమాణాలు పెంచి ఇవ్వడమే కాకుండా భారతదేశం అంటే ప్రపంచంలోనే ఉన్న ఒక పోఖ్రాన్ పరీక్షల ద్వారా కానీ, తర్వాత కార్గిల్ యుద్ధంలో కానీ ఒక ప్రత్యేకత చాటి భారతదేశ గౌరవ ప్రతిష్టలను ఆయన పెంచాడు. ఏమేం చేశాడు వాజ్పేయి గారు? ఇవాళ దాన్ని ఆచరణ చేసుకుంటూ మోడీ గారు ఏం చేశారు?
మనమందరం ఆలోచించుకుంటే ఆనాడు ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ ని వాజ్పేయి గారు తీసుకురావడం జరిగింది. ఆనాడు రూరల్ రహదారులు, గ్రామీణ ప్రాంతాలకు రహదారులు లేకపోతే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చి ప్రతి గ్రామానికి రహదారులు నిర్మాణం చేసే బాధ్యతను ఆ రోజు తీసుకొచ్చారు. 60,000 కోట్లతో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు 500 జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రైతులు పండిన పంటని మార్కెట్ తీసుకొచ్చి పండించుకోవడానికి, అమ్ముకోవడానికి, లేదా విద్యార్థులు స్కూల్కు రాకపోకలు సాగించడానికి, లేదా యువత రాకపోకలు కాలేజీ వెళ్ళడానికి సాగించడానికి, ఎవరైనా గ్రామాలకు వెళ్లి రావాలంటే వర్షాకాలంలో ఇబ్బంది పడితే ఎడ్ల బండి మీద పోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు వస్తే ఆ పరిస్థితులు మార్పు చేస్తూ మంచి తార్ రోడ్డు నిర్మించారు. 20,000 కోట్లతో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు 4 లక్షల కోట్లతో 8 లక్షల కిలోమీటర్లు ప్రధానమంత్రి గ్రామ సభ యోజన కింద ప్రతిరోజు 136 కిలోమీటర్ల వల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో 176,000 గ్రామాలకు రహదారి సౌకర్యం కలిగింది. అది ఆనాడు ఆయన చేశాడు. ఇవాళ ఇది చేసి చూపిస్తున్నాడు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఏనాడు దేశంలో ప్రధానమంత్రులు ఎవరు ఆలోచించిన విధంగా అవినీతి రహిత పాలనని అందించారు. 6 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉంటా ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ మరక ఆనాడు వాజ్పేయి గారి మీద అంటుకోలేదు. ఇవాళ 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి, గుజరాత్ రాష్ట్రానికి ఉండి 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా భారతదేశానికి వరుస పెట్టి అప్రత్యేకంగా ప్రధానమంత్రి అవుతున్న 25 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ నరేంద్ర మోడీ గారి మీద లేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు ఎన్డీఏని స్థాపించిన అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆనాడు ఎన్డీఏకి చైర్మన్ గా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ఎన్డీఏ హయాంలో అటల్జీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధింది. తర్వాత 2014లో మళ్ళీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పద్ధతుల్లో నడుస్తుంది. కొన్ని దురదృష్టి సంఘటనల కారణంగా 5 సంవత్సరాల పాటు వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలన యాత్రకి సారథ్యం వహిస్తున్నటువంటి మన నేత, మన సారథి, భారతీయ జనతా పార్టీ రథసారథి శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలందరికీ, ప్రజాప్రతినిధులకు అందరికీ, మాజీ ప్రజాప్రతినిధులకి, పార్టీ ప్రముఖులకు, నాయకులకు, ఈ రోజు కర్నూలు జిల్లా నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈ రోజు జరుగుతున్నటువంటి సుపరిపాలన యాత్ర గురించి కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా కొంత తెలియాలి. మన భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ వాజ్పేయి గారు అటు ఇటు ఉన్న నాయకులు కాదు, దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి మహానాయకులు, మేధావి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అమలవుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలకి, ఎన్నో అభివృద్ధి పథకాలకి మొట్టమొదటిగా ఆద్యం పోసిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మందికి పనికి ఆహార పథకం కింద ఉపాధి లభిస్తుందంటే దాని మొదలు పెట్టింది వాజ్పేయి గారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు మనం సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నా, ఆ సిమెంట్ రోడ్లని జాతీయ రహదారులకు మనము కనెక్ట్ చేసిన, అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు రేషన్ పథకం పేదలకు ఇచ్చిన, ఇంటింటికి కుళాయి లాంటి పథకాలు ఇచ్చిన, ఇవన్నీ ప్రారంభించింది అప్పట్లో ప్రధానిగా వాజ్పేయి గారు అన్న విషయాన్ని మనమందరూ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళ తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్లతో మనము వంట చేసుకోవాలని ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ పథకాన్ని మొదలుపెట్టింది అప్పట్లో వాజ్పేయి గారు అన్న విషయాన్ని మనం ఈ రోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచమంతా కాదన్న భారతదేశ సైనిక పాఠవాన్ని 10 రెట్లు పెంచేటువంటి అణు పరీక్షలను జరిపింది భారతదేశంలో మన నేత
వాజ్పేయి అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అప్పట్లో పాకిస్తాన్ తోక ముడిచే విధంగా తరిమి కొట్టినటువంటి కార్గిల్ యుద్ధంలో గెలిచి భారతదేశ సత్తాను చూపించింది కూడా వాజ్పేయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను మొదలుపెట్టి భారతదేశానికి దిశా నిర్దేశం చేసిన వ్యక్తి మన నాయకుడు, మన భారత ప్రధాని, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్న విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ఆయనను స్మరించుకునే విధంగా ఆయన 100 సంవత్సరాల జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని మన అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రని ఈ రోజు చేపట్టి కర్నూలుకు వస్తున్న సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా స్వాగతాన్ని మీ అందరి తరఫు నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. ఎన్నో ఈ రోజు 3వ రోజు మాత్రమే 25వ తారీఖు వరకు సుమారుగా 10-12 రోజులు జరిగే ఈ యాత్ర మళ్ళీ అమరావతిలో అతి పెద్ద వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పూర్తవుతుంది. మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ రాజకీయంగా బలపడడానికి, కూటమిని మరింత బలోపేతంగా చేసుకోవడానికి కృషి చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతా